నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్రరావు. సాధారణంగా అయ్యప్పమాల ధరించిన వాళ్ళంతా కూడా శబరిమలైకి వెళ్ళి అక్కడ మకర జ్యోతి దర్శించుకోవాలన్న ఒక ఆలోచనతో ఈ డిసెంబర్ జనవరి మాసంలో ఈ సమయంలోనే వేసుకోవడం మనం చూస్తూ ఉంటాం కదా. అయితే ఈ మకర జ్యోతికి సంబంధించి చాలామందికి కొన్ని అంటే ఏంటి మకర జ్యోతి విశిష్టత, ఏం జరుగుతుంది, అక్కడికి ఎందుకు వెళ్ళాలి, మరి ఇండియా మొత్తంలో ఎక్కడ లేని విశిష్టత శబరిమలయంలో ఎందుకున్న సందేహాలు మీలో ఉన్నాయి కదా. ఈరోజు ఆ సందేహాలు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ గారు. గురుగారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, అయితే శబరిమలైకి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఈ మకర జ్యోతిని దర్శించుకోవాల్సిందేనని అంటారా? ఈ మకర జ్యోతి అనేటువంటిది తల్లి శబరిమలలో అత్యంత ప్రాధాన్యతతో కూడుకొని ఉన్నది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అయ్యప్పమాల దీక్ష, ఒక దీక్ష అని అనుకున్నప్పుడు 41 రోజు వేసుకునేటువంటి వాళ్ళు, 108 రోజులు వేసుకునేటువంటి వాళ్ళు, ఇలా ఎన్నో సంవత్సరాలుగా ఒక పద్ధతి ప్రకారముగా మన జీవన గమనాన్ని ఒక మార్పు చేసుకోవాలి అని ఎవరికి వాళ్ళు నేను ఎలా ఉండాలి, నాకు కొన్ని జరగాలి అంటే నేను కొన్ని అలవాట్లకు దూరం ఉండాలి, వేరే విధంగా ఉండలేకపోతుంటాం. మనస్సు కదా, దాన్ని ఇంద్రియాలను కట్టడి చేసుకోవటం అనేటువంటిది చాలా కష్టమైన పని. అందుకనే ఇంద్రియాలను ఒక పద్ధతిగా మనం ఇంద్రియ శక్తి అనేటువంటి సాధించాలి అంటే మానవులకు అంత సులభమైన విషయం ఏమీ కాదది. ఏదో ఒక దాని మీద మనస్సు పీకుతుంది, ఏదో ఒకటి కావాలి అనిపిస్తుంది, ఎక్కడో ఏదో తిందామనిపిస్తుంది, అనేక రకాలుగా ఉంటాయి. ఈ ఇంద్రియాలను నిగ్రహశక్తిగా పెట్టుకోవాలి అంటే ఏదో ఒక రకమైనటువంటి ఒక విధానంలోకి మానవుడు వెళ్ళాలి. అప్పుడు మనకు ఉన్నటువంటిది ఏమిటి? భయము, భక్తి. ఎప్పుడైతే భయముతో భక్తిపూర్వకముగా ఈ రెండూ ఉండేటువంటి విధానంలో ఒక దీక్ష అనేటువంటి ఉంటాయి. దీక్ష దేనికోసము? ఒక భగవంతుడిని నమ్మికతో చేసుకోవడం. ఆ దీక్షలో ఏమైనా పొరపాటు చేస్తే మనకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది భయము కూడా ఉండాలి. అందుకే భక్తి, భయము, భయభక్తులు ఉన్నాయా నీకు అని ఒక పదం వాడతాం. ఏమిరా నీకు భయభక్తులు లేవా అని. అంటే భయము భక్తి రెండూ ఉండాలి. భయం లేకుండా భక్తి ఉంటే అది భక్తి కాదు, అది ఉపయోగం లేదు. నాకు భయం మాత్రమే ఉంది, భక్తి లేదు అంటే కూడా కరెక్ట్ కాదు. దేనికి భయపడతాడు వాడు? మనిషికి భయపడడు, దైవానికి భయపడాలి. దైవానికి భయపడాలి అంటే దైవం మీద భక్తి ఉండాలి, అంతే కదా. అటువంటి భక్తితో కూడినటువంటిది ఎప్పుడైతే ఒక నిర్దిష్టముగా, ఒక ప్రణాళికాబద్ధముగా, ఒక సిస్టముగా, ఒక దీక్ష అనేటువంటిది పెట్టుకున్నప్పుడు ఈ దీక్ష పరిపూర్ణత్వం ఎప్పుడవుతుంది? మనము దేవాలయానికి వెళుతున్నాం. దేవాలయానికి వెళ్ళేటువంటి మనము అక్కడ దీపారాధన అనేటువంటిది చేయాల్సిన అవసరం ఏమిటి? మనము ఇంట్లో దీపారాధన చేస్తున్నాముగా, దేవాలయంలో ఎందుకు దీపారాధన చేయాలంటున్నాం అంటే దేవాలయానికి మనం ఒక్కరే వెళ్ళాము, మన కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళాం. అనేక రకాల మంది వస్తారు దేవాలయానికి. వచ్చినప్పుడు ఆ దీపాన్ని చూస్తారు. అది ఎవరు వెలిగించారు అనేటువంటిది తర్వాత సంగతి. ఎవరు వెలిగించినా అక్కడ వెలుగుతూ ఉండేటువంటి దీపాన్ని ఎప్పుడైతే చూస్తారో ఆ దీపాన్ని చూసినందుకు గాను, అందరూ చూసినందుకు గాను అబ్బా దీపాలు పెట్టారు దేవాలయంలో అని ఒక మాట అనుకున్నా, చూసిన మాత్రము చేతనే వెలిగించినటువంటి వాళ్లకు, వెలిగించిన వాళ్ళ కుటుంబానికి మేలు జరుగుతుంది అని శాస్త్రంలో చెప్పబడి ఉంది. అందుకని కదా మనము మామూలుగా ఇప్పుడు కార్తీక మాసము రాగానే దీపాలు వెలిగించాలి అంటే ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగేటువంటివి ఎంతోమంది చూస్తారు. పశుపక్ష్యాదులు చూస్తాయి, చీమలు చూస్తాయి, దోమలు చూస్తాయి,
ప్రతి ప్రాణి చూస్తుంది. కదలిక ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఎప్పుడైతే చూస్తుందో వాటి వలన, ఆ వెలుగు వలన కదిలేటువంటి ప్రతి ప్రాణికి అది ఆధారం అవుతూ ఉన్నది. అంతమందికి ఆధారమైనటువంటి దీపాన్ని ఎప్పుడైతే మనము వెలిగిస్తున్నామో అందుకు దీపారాధన వలన మనము చేసినటువంటి దాని వలన మనకు పుణ్యము లభిస్తుంది అని, ఆ పుణ్యాన్ని మూటగట్టుకోవడానికి అటువంటి పరమ పవిత్రమైనటువంటిది మకర జ్యోతి అని. ఆ మకర జ్యోతి అనేటువంటిది అందరూ నెయ్యి తీసుకువెళ్ళి, ఆవు నెయ్యి తీసుకెళ్ళి ఇచ్చి చేసి, ఆ ఆవు నెయ్యితో ఎప్పుడైతే మకర జ్యోతి అనేటువంటిది అక్కడ వెలుగుతూ ఉన్నదో దాన్ని దర్శనము చేసుకుంటారో వీళ్ళ యొక్క దీక్ష పరిపూర్ణముగా, దీక్ష చేసినందుకు గాను వీళ్లకు సత్ఫలితాన్ని భగవంతుడు జ్యోతి ద్వారా, వెలుగు ద్వారా వీళ్లకు ఆశీర్వచనము తెలియజేస్తున్నాడు అని. అది చూడకపోతే టీవీల్లో చూసినా పుణ్యమే, ఎక్కడ చూసినా పుణ్యమే. మకర జ్యోతి అనేటువంటిది అయ్యప్ప స్వామి అందరినీ అనుగ్రహించి మనకు ఆ వెలుగును ఇస్తున్నాడు అనడానికి నిదర్శనమే మకర జ్యోతి యొక్క గొప్పతనం. అది చూడకపోతే ఇంత దీక్ష చేసిన దానికి ఫలితం ఏముంది? మరి ముందు పోయి వచ్చిన వాళ్ళకు ఆ ఫలితం లేదా? గురువుగారు ముందే పోయి వచ్చి దీక్ష విరమించుపోయి ఉంటాడు కదా అంటే కాదు, వాళ్లకు ఉంది ఫలితం. అక్కడికి ఏదైతే వెలగబడుతూ ఉందో, తర్వాత వెలుగుతుందో, ఆ అయ్యప్పను దర్శనం చేసుకుని వచ్చారు కదా ఇరుముడి ద్వారా, ఆ ఇరుముడి తీసుకువెళ్ళి ఇరుముడిలో తీసుకుపోయినటువంటి నెయ్యి ద్వారానే కదా వాళ్ళు అంతర్జ్యోతిని వెలిగిస్తున్నారు. అందుకనే కర్త కారయిత చైవ ప్రేరకస్య అనుమోదక అని. ఎవరైతే వీళ్ళు తీసుకువెళుతూ ఉన్నారో ఈ నెయ్యి అంతా కూడా అక్కడ చేసి ఆ మకర జ్యోతిని వెలిగించేటువంటి దానికి కారణభూతమవుతుంది. కాబట్టి అందరూ దాంట్లో పాలు పంచుకున్నట్టే, ముందు పోయి వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు, చూసిన తర్వాత విరమించుకున్న వాళ్ళు అందరికీ కూడా మకర జ్యోతి అంటే ఏమిటి? ఇక్కడ త్రిమూర్తుల యొక్క అనుగ్రహము. ఏమిటి త్రిమూర్తుల యొక్క అనుగ్రహం? నారాయణులు మామూలుగా ఈ మహాశివుడు, శ్రీ మహావిష్ణువు యొక్క కలయికతో ఇదైనటువంటి అయ్యప్ప స్వామి, ఈ ముగ్గురు యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది. అందుకనే ఇటు కార్తీక మాసము, అటు మాఘమాసము, మార్గశిర మాసము, అన్ని మాసాలకు కలిపి ఏముంటుంది? ఇక్కడ విష్ణువుది పరమేశ్వరుడిది కాలము. కార్తీక మాసం పరమేశ్వరుడికి, కార్తీక మాసములో వేసుకుంటున్న దానికి గల కారణం ఏమిటి? పరమేశ్వరుడికి సంబంధించింది. అలాగే మాఘమాసం దాకా ఉంటున్నారు 3 నెలల పాటు, అంటే 108 రోజుల పాటు దీక్ష చేసి చేసుకునేటువంటి వాళ్లకు మకర సంక్రాంతి. ఇక్కడ సంక్రాంతి సూర్యభగవానుడు ఎప్పుడైతే మకరములోకి సంక్రమణం, రవి సంక్రమణము జరుగుతూ ఉందో ఉత్తరాయణ పుణ్యకాలంలో అది చూసినప్పుడు అందరికీ కూడా మేలు జరుగుతుంది, వాళ్ళ కుటుంబాలకు మేలు జరుగుతుంది. మరి దీక్ష చేసినందుకు గాను ఫలితం ఉండాలి కదా. ఫలితం ఎప్పుడు వస్తుంది? అప్పుడు కదా వస్తుంది. ఆ జ్యోతిని చూసినప్పుడు కదా వస్తుంది. అందువలన ఆ జ్యోతి ద్వారా శ్రీశైల శిఖరము దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని అన్నాడు. శిఖరాన్ని చూస్తేనే చాలు జన్మరాహిత్యం, మళ్ళీ జన్మ లేదు అని. అలాగే దృష్ట్వా అని ఎప్పుడైతే అంటున్నామో దర్శన భాగ్యము చేత జ్యోతిని దర్శించుకున్నంత మాత్రాన్నే మనకు కన్నుల పండుగ అని ఎందుకంటున్నాం? చూస్తున్నాము కాబట్టి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నాడు. ఏదైనా చూస్తేనే మనస్సు సంతృప్తి చెందుతుంది, చూడకపోతే మనస్సు సంతృప్తి ఏం చెందుతుంది? చెందదు. మనస్సున్న వాడికి హృదయం ఉంటుంది. హృదయంలో ఆ ఆరాధన అనేటువంటిది ఎలా చేయాలి? భక్తితో ఎప్పుడైతే వీళ్ళు భయముతో, భక్తితో వీళ్ళు ఎప్పుడైతే అయ్యప్ప స్వామి కొండ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఇరుముడి కట్టుకొని ఇచ్చి వాళ్ళందరూ చేస్తే, ఆ అయ్యప్ప స్వాములు చేసేటువంటి దాని వలన యావత్తు లోకానికి, జగత్తుకంతటికీ కూడా మకర జ్యోతిని చూసినటువంటి పుణ్యఫలం ఒక రకంగా అందరికీ అందిస్తున్నారు కదా. మాల వేసుకున్న వాళ్లే కాకుండా వేసుకొని వాళ్ళకు కూడా దర్శన భాగ్యం లభిస్తుంది కదా. అందరూ పునీతులవుతున్నారు అని దాని యొక్క అర్థం తల్లి. ఓకే గురుగారు, మీ వల్ల ఈరోజు మాకు ఉన్న సందేహాలన్నీ కూడా ఈరోజు తెలిసాయి. ధన్యవాదాలు గురు. జయోస్తు.